అందరికీ నమస్తే అండి. సీఎం చంద్రబాబు నాయుడు గారు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి ఢిల్లీ టూర్ దాదాపుగా సక్సెస్ అయిందనే చెప్పుకోవచ్చు. అంటే వెళ్ళి వచ్చినంత మాత్రాన సక్సెస్ అయిపోద్దా, అక్కడ కేంద్ర మంత్రుల్ని కలిసినంత మాత్రాన సక్సెస్ అయిపోద్దా అని అనుమానాలు కొన్ని రావచ్చు. అనవసర భజన చేయకూడదు, అనవసరంగా డప్పు కొట్టకూడదు అనే భజన రావచ్చు. అంటే ఆ అనుమానం మీకు రావచ్చు. కానీ ఒక పాజిటివ్ అయితే కనిపిస్తుంది. కొన్ని పాజిటివ్ సిగ్నల్స్, పాజిటివ్ సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. అటువైపు కేంద్రం నుంచి, ఇటువైపు రాష్ట్రం వైపు నుంచి కూడా. మన రాష్ట్రానికి కావాల్సినవి చంద్రబాబు గారు 100 అడిగి ఉండొచ్చు, వాళ్ళు 10 ఇచ్చినా ఎక్కువ ఇచ్చినట్టే నా దృష్టిలో. సో ఇప్పుడు 10 కంటే ఎక్కువే ఇచ్చినట్టుగా అనిపిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు టీడీపీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం చూసుకుంటే కేంద్రం చంద్రబాబు నాయుడు గారు అడిగిన వాటిల్లో దాదాపుగా 25%కి కేంద్రం ఓకే చెప్పింది అని చెప్తున్నారన్నమాట. సో మొత్తానికి ఫస్ట్ టూర్ సక్సెస్ అయింది. అందులో మనం మెయిన్ మాట్లాడుకోవాల్సినవి ఏంటంటే ఓఆర్ఆర్, ఔటర్ రింగ్ రోడ్. అమరావతికి చుట్టుపక్కల ఔటర్ రింగ్ రోడ్ రావడం వలన అది జర్నీ ఈజీ అవుద్ది, ప్రయాణం సుగమం అవుద్ది, ఇన్ టైంలో తక్కువ టైంలో వెళ్ళొచ్చు. అలాగే అలా ఉండడం వలన పరిశ్రమలు ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. పరిశ్రమలు, పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. అదొక అభివృద్ధికి సూచిక. సో అందుకని ఔటర్ రింగ్ రోడ్డు కోసం దాదాపుగా 20 నుంచి 25,000 కోట్లు ఇవ్వడానికి కేంద్రం సిద్ధమే అని చెప్పి నితిన్ గడ్కరీ గారు చంద్రబాబు గారికి చెప్పడం, అది ఢిల్లీ మీడియా కూడా కన్ఫర్మ్ చేయడం ఖచ్చితంగా ఒక గుడ్ న్యూస్. అలాగే వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజీలు గతంలో జిల్లాకు సంవత్సరానికి 50 కోట్లు లెక్కిచ్చారు. ఉత్తరాంధ్ర 3 జిల్లాలు, అలాగే రాయలసీమ 4 జిల్లాలు, 7 జిల్లాలకు సంవత్సరానికి 350 కోట్లు ఇచ్చారు. సో ఇప్పుడు మళ్ళీ దాన్ని కొనసాగించమని అడుగుతున్నారు. గతంలో 4 ఏళ్ళు ఇచ్చారు, 2014 నుంచి 2018 వరకు ఇచ్చారు. సో ఇప్పుడు మళ్ళీ దాన్ని కొనసాగించమని, అవసరమైతే ఒక 50 కోట్లు పెంచమని అడుగుతున్నారు. దానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది. దాంతోపాటు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడతారు. యాక్చువల్లీ మొన్న ఎలక్షన్కి ముందు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ వచ్చింది కదా. సో ఇప్పుడు కంప్లీట్ పూర్తి స్థాయి బడ్జెట్ వస్తుంది. ఈ బడ్జెట్లో రాష్ట్రానికి సంబంధించి కొన్ని కీలకమైన ప్రాజెక్టులు, పోలవరం గురించి, అమరావతి గురించి, అలాగే జాతీయ రహదారుల గురించి ఖచ్చితంగా ప్రస్తావించండి, దానిలో నిధులు ఇవ్వండి అని కూడా అడిగారు. దానికి కూడా ఒప్పుకున్నారు. అలాగే ఎక్స్ప్రెస్ హైవేకి, అమరావతి చుట్టూ ఓఆర్ఆర్తో పాటు ఐఆర్ఆర్, అలాగే ఎక్స్ప్రెస్ హైవేకి కూడా నిధులు ఇవ్వడానికి ఆల్మోస్ట్ అంగీకరించారంట. అలాగే మెట్రో రైలు కోసం మరోసారి చూద్దాంలే, నెక్స్ట్ చూద్దాంలే అన్నారు. దీంతోపాటు ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ఒకటి ఉంది. ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ఏంటంటే మన రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి అంటే జీడిపిలో, స్టేట్ జీడిపిలో 3.5% మాత్రమే మనం అప్పు తీసుకోవడానికి పర్మిషన్ ఉంటుంది. దాన్ని ఒక 5%, ఒక 0.5% లేదంటే 1% పెంచమని చంద్రబాబు నాయుడు గారు అడిగారంట. సో దానికి కేంద్రం ఆల్మోస్ట్ దాదాపుగా ఒప్పుకుంది అనేది వీళ్ళు చెప్తున్నారు, ఢిల్లీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. అలాగే పోలవరం గురించి, అమరావతి గురించి కొన్ని నిధులు అడిగారు. పోలవరం నిర్మాణానికి ఒక 15,000 కోట్లు ఇవ్వండి, అమరావతి నిర్మాణం కోసం ఒక 25,000 కోట్లు ఇవ్వండి అని అడిగారంట. కానీ అంత ఇవ్వరు. కానీ నేను నిన్నే చెప్పాను, దానికి ఒక 5,000 కోట్లు, దీనికి ఒక 5,000 కోట్లు ఇచ్చినా ఎక్కువే. ఒక 2 నెలల్లోగా, ఆగస్టు సెప్టెంబర్ ఎండింగ్లోగా అమరావతి నిర్మాణం కోసం ఒక 5,000 కోట్లు కేంద్రం గ్రాంట్ ఇవ్వడం, పోలవరం నిర్మాణం కోసం ఇవ్వడం, ఈ రెండిట్లో ఏది ఇచ్చినా సరే ఎక్కువేనమాట. సో దీనికోసం కూడా చూస్తున్నారు. సో అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి మోదీ గారితో పాటు అమిత్ షా గారిని, రాజ్నాథ్ సింగ్ గారిని, నితిన్ గడ్కరీ గారిని, జేపీ నడ్డా గారిని, నిర్మలా సీతారామన్ గారిని, వాళ్ళతో పాటు 16వ ఆర్థిక సంఘం చైర్మన్ని, ఇలా పెద్ద పెద్ద వాళ్ళందరినీ కలిశారు. వీళ్ళందరి దగ్గర కూడా కొన్ని ప్రపోజల్స్ పెట్టడం, దానిలో కొంతమంది సానుకూలంగా స్పందించడం, అలాగే చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు, ఆయన అడిగినవి ఏంటో చూడండి, పాజిటివ్గా రెస్పాండ్ అవ్వండి అని చెప్పి ఈ మంత్రులందరికీ కూడా పిఎంఓ నుంచి కూడా, ప్రధానమంత్రి గారి ఆఫీస్ నుంచి కూడా ఫోన్ వెళ్ళింది. అంటే అటువైపు కేంద్రం కూడా ఫాలో అప్ చేస్తున్నట్టే లెక్క. సో ఈయన అడిగేసి వదిలేయట్లా, కేంద్రం కూడా ఫాలో అప్ చేస్తుంది. గత 10 ఏళ్లలో అంటే 2014లో రాష్ట్ర విభజన జరిగి రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ఇక్కడ ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళడం, గత 5 ఏళ్ళు చంద్రబాబు గారు కానీ, ఆ తర్వాత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఏదో వీళ్ళు అడగడం, వాళ్ళు చెత్తబొట్టలో పడేయడం, అక్కడ వరకే మనం వినేవాళ్ళం. ఏదో వీళ్ళ బిల్డప్ల కోసం వీళ్ళు బయటకు వచ్చి మీడియా దగ్గర డప్పు కొట్టుకోవడం, అక్కడ వరకే మనం చూసేవాళ్ళం. కానీ ఫస్ట్ టైం గత 10 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా అడిగిన వెంటనే వాటిలో ఎంత కొంత ఆమోదించడం, యాక్సెప్ట్ చేయడం, ఇదే ఫస్ట్ టైం. అందుకే మనకి బీపీసీఎల్ ప్రాజెక్టుకు అలాగే ఓకే చేశారు.
అలాగే దుగరాజపట్నం పోర్టుకి సంబంధించి ఒక ప్రపోజల్ని అలాగే ఓకే చేశారు, చాలా వరకు ఓకే చేశారనమాట. సో అందుకే కేంద్రం నుంచి గుడ్ న్యూస్ వచ్చినట్టే. మనకి ఈ రిజల్ట్ కనిపించాలి. నేను అనుకోవడం ఇది జూలై కదా, మేబీ ఈ ఇయర్ ఎండింగ్, ఈ సంవత్సరం ఆఖరు, ఈ సంవత్సరం ఎండింగ్, లేదంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అంటే మార్చి నాటికి 2025 మార్చి నాటికి మేబీ దీనిలో కొన్ని రిజల్ట్స్ కనిపించవచ్చు. పోలవరము, అమరావతి, అలాగే పరిశ్రమలు, అలాగే ఓఆర్ఆర్ విషయంలో కొంత పురోగతి కనిపించవచ్చు. ఎప్పుడైనా సీఎం ఢిల్లీ వెళ్ళిన వెంటనే ఆ నెక్స్ట్ డేనో దాని రిజల్ట్స్ కనిపించవు. ఈయన అడగడం, వాళ్ళు ఓకే చేయడం, వాళ్ళు ప్రొసీజరల్గా కొన్ని డాక్యుమెంటల్ రిలేటెడ్ అన్నీ కూడా సాల్వ్ చేసుకోవడం, దానికి సంబంధించి ప్రతిబంధకాలన్నీ కూడా అధిగమించడం, ఇవన్నీ జరగడానికి ఒక 6 నెలల టైం పడుతుంది. కాబట్టి మనం మార్చి నాటికి దీని ఫలితాలు, దీని ఇంప్లిమెంటేషన్ పరిగణలోకి తీసుకోవచ్చు. అప్పుడు జరుగుద్ది అని ఆశించవచ్చు. థ్యాంక్ యూ.